కరెక్ట్గా వైకాపా సభ్యులు ప్రవర్తించడం జరిగింది. మీ రికార్డులు పరిశీలించినారు, రికార్డులు పరిశీలించి రూలింగ్ ఇవ్వండి. మహిళా మందిని అవమానం చేసిన వైకాపా సభ్యులు సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. మంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు ఏదైనా అభ్యంతరకరం ఉంటే రికార్డు నుంచి తొలగిస్తాం. కంటిన్యూ చేయండి. కంటిన్యూ ఉంటే ఉంటే అని చెప్పాను. ఉంటే అధ్యక్ష, మంత్రి గారు మాట్లాడిన విషయంలో ఎక్కడా ఎవరిని కూడా అసభ్యంగా మాట్లాడలేదు అధ్యక్ష. రికార్డు మీరు పరిశీలించవచ్చు అధ్యక్ష. రెండు, ఒక మంత్రి మాట్లాడేటప్పుడు సభ్యులు లేచి అవాస్తవాలు చెప్పారు అధ్యక్ష. ఇందాక మీరు ఆ పదాలని మీరు కూడా అది తిరిగి ఉచ్చారణ చేసినట్టుగా మేము గమనించాం అధ్యక్ష. వాస్తవానికి అది సత్యదూరంగా ఉంది అధ్యక్ష, సత్యదూరంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే బీసీ మహిళా మంత్రి వాయిస్ రికార్డ్ కూడా తెప్పించమని చెప్పాను. వాయిస్ రికార్డ్ ఇది ఇక్కడ క్లోజ్ చేయండి, తర్వాత క్లోజ్ చేద్దాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష 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 ఇప్పుడు సెక్రటరీ గారు బీసీ మహిళా మంత్రి గారు వాయిస్ రికార్డ్ ఎటువంటి తప్పుగా అసభ్యంగా మాట్లాడలేదు అధ్యక్ష. నేను ఇది ఏకపక్షంగా ఇటువంటిది చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. వాళ్ళు బుల్డోజ్ చేసుకోవడం మంచిది కాదు అధ్యక్ష. సాంప్రదాయ కరెక్ట్ కాదు అధ్యక్ష. కూర్చోండి. నేను వాయిస్ రికార్డు రిటర్న్ రికార్డు కూడా తెప్పించమన్నాను. మనం చూసిన తర్వాత మాట్లాడదాం. అభ్యంతరం ఉంటే తీద్దాం. మీరు కంటిన్యూ చేయండి. ఏం చేయాలి చూద్దాం. చెప్పాలి అధ్యక్ష. మేము అభ్యంతరం మేము తప్పు చెప్పలేదు. వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. క్షమాపణ చెప్పాలి. బీసీ మహిళా మంత్రికి అసభ్యంగా అవమానకరంగా మాట్లాడారు అధ్యక్ష. సంఖ్యాపరంగా చేస్తారా? ఏం మాట్లాడలేదు. మహిళా బీసీ మధ్య డౌన్ డౌన్ అంటే అధ్యక్ష వాళ్ళు ఏం తప్పు మాట్లాడారు అధ్యక్ష. వాళ్ళు చేసిన తప్పులకి మహిళల మీద అసభ్యంగా మాట్లాడతారు అధ్యక్ష. క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. వాళ్ళు మంత్రి గారిని మాట్లాడండి. క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. అరే మీరు కూర్చోండి. ఇక్కడ ఎందుకు వస్తారు? ఎల్ఓపి గారు అమ్మా 1 మినిట్. మీ సభ్యులు ప్రతి విషయానికి పోడియం దగ్గర రావడం అనేది కరెక్ట్ కాదు. మీరు సీట్లో కూర్చొని మాట్లాడమనండి. ప్రతి విషయానికి కూడా పోడియం దగ్గర రావద్దు దయచేసి. కూర్చోండి. ఒక్క నిమిషం అంటాను. ఎల్ఓపి గారు మాట్లాడతారు. చెప్ప అధ్యక్ష, ప్రశ్న వచ్చి ఎవరైతే ఆర్థికంగా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో, అగ్రకోణంలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం తాలూకా సహాయాన్ని ఏ విధంగా చేస్తున్నారు అనేది డిస్కషన్ అధ్యక్ష. ఆ నేపథ్యంలో గత ప్రభుత్వం చేసింది ఆ డిస్కషన్ చేసుకోవడం లైట్ రివ్యూ చేసుకోవడం తప్పు కాదు అధ్యక్ష. దాంతోపాటు డిబిటీ నొక్కినప్పుడు ఇవన్నీ ఏ మాట్లాడినారని మళ్ళీ నేను రిపీట్ చేయడం కూడా సమంజసం కాదు అధ్యక్ష. నేను దాని జోలికి పోను అధ్యక్ష. కానీ గౌరవ మంత్రులు చూస్తున్నాం అధ్యక్ష, సమాధానం చెప్పినప్పుడు క్షుణ్ణంగా మీరు మీ సమాధానం చెప్పి దాంతో ఎవరైనా ఇటు నుంచి ఏదైనా ప్రోజ్ చేస్తే అప్పుడు మీరు వచ్చి పుట్టుపర్వతాలకు వెళ్ళి మాట్లాడే పర్వాలేదు. అసలు మీ సమాధానం చెప్పకుండా ఎంతసేపు ఆ రెడ్డి గారు ఈ రెడ్డి గారు లేకపోతే వాళ్ళు వీళ్ళని కొని ఆ మాట దయచేసి సంబంధం కాదు అధ్యక్ష అది. కాబట్టి దయచేసి నువ్వు కూర్చోతాను మాట్లాడుతుంది నేనేమింది ఇది. కాబట్టి నేను అంటుంది ఏంటంటే గవర్నమెంట్కి మీరు రికార్డు చూడండి అధ్యక్ష, మీరు వాయిస్ రికార్డు చూడండి అధ్యక్ష. ఒకవేళ కానీ మా తరఫున మా సభ్యులందరూ తరఫున కూడా మా క్లైమ్ ఉంది అధ్యక్ష. ఏదైతే వాడని పద్యాలు ఏవైతే వాడారో గాంధాయిని కానీ లేకపోతే ఇంకో విషయం కానీ ఈ విషయాలు కానీ వాడారో అవి ఉన్నాయి. కాబట్టి దాన్ని రికార్డులను తొలగించాలి. ఒక నిమిషం ఆగి, ఎందుకు తొందర? నేను చెప్పింది ఇది తర్వాత చెప్పింది ఎందుకు ఊరే నా తర్వాత నువ్వే కదా మారుతావు మంత్రి గారు. ఏంటి అవన్నీ తొలగించి సంబంధిత మంత్రులకి
సమయం పాటించి ఇన్ ఫ్యూచర్ అలాంటి మాటలు మళ్ళీ రాకుండా అనేది మీరు డైరెక్షన్ ఇవ్వాలని నా రిక్వెస్ట్. మంత్రి గారు. అధ్యక్ష అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు గారు మైక్ ఉందని చెప్పేసి మేమేదో తప్పు మాట్లాడామని చెప్పేసి పైకి పంపించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. మా మంత్రి గారు బీసీ మహిళా మంత్రి గారు ఏం చెప్పారంటే అధ్యక్ష, అది టోటల్ బడ్జెట్ 2024 అకాడమీ సపోర్ట్కి స్వయం ఉపాధి పథకం ఇది లేకపోవడం వల్ల ఒక పక్క బడుగు బలహీన పిల్లలు కావచ్చు, కాపు కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఓబీసీలు కావచ్చు, ఈ స్వయం ఉపాధి లేకపోవడం వల్ల అందరూ ఎలా తయారంటే అధ్యక్ష, వాళ్ళు బటన్ నొక్కేదని చూసి వాళ్ళు కొంతమంది గంజాయికి మత్తు పదార్థాలు బానిసయ్యారు అధ్యక్ష అని అన్నారు. అంతేగాని ఈ డబ్బులు తీసుకున్నట్టు చేస్తారని అనలేదు అధ్యక్ష. ఒక్కరికే ఇస్తారు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. చిన్నపిల్లలు ఆడవాళ్ళు కూడా గంజాయి తాగుతున్న విషయం వాస్తవం. అది నేను సభలో మా హోంమంత్రి గారు ఎగ్జాంపుల్ చెప్పారు అధ్యక్ష. మీరు మా బీసీ మహిళా మంత్రిని మీరు డౌన్ అసభ్యంగా మాట్లాడిన దానికి మీరు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. మీరు చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ శిరోముండరాలు చేసి చంపి డోర్ చేసిన లేవు అధ్యక్ష. మీరు కూడా పెద్ద మనుషులు మాట కరెక్ట్ కాదు అధ్యక్ష. దళితుల శిరోముండరాలు దళితులు చెప్పి డోర్ డెలివరీ చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి నీతులు చెప్తే మేము వింటారు లేవు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఎలా చేస్తారండి? మంత్రి గారు మాట్లాడండి. కన్సర్న్ మంత్రి గారు మాట్లాడండి. కన్సర్న్ మంత్రి గారు మాట్లాడండి. అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ కూర్చో. అధ్యక్ష ప్లీజ్ కూర్చో. వాళ్ళు మాట్లాడతామంటే వాళ్ళకి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. లేదంటే అధ్యక్ష నేను చెప్పింది ఏమంటే అధ్యక్ష, అధ్యక్ష అధ్యక్ష మాట్లాడతారేమో మాట్లాడమని అధ్యక్ష. నేను కూర్చోమంటే కూర్చుంటాను అధ్యక్ష. మహిళ ఒక బీసీ మహిళా మంత్రి మాట్లాడుతుంటే ఇలా మాట్లాడితే వీళ్ళకు మహిళ అంటే మహిళలన్న గౌరవం లేదని కనపడుతుంది కదా అధ్యక్ష. మీరు కూర్చోవాలి. ఎలాగో వాళ్ళ మహిళలంటే గౌరవం లేదు, తల్లన్న గౌరవం లేదు. కూర్చోండి. మంత్రి గారు మాట్లాడండి. మంత్రి గారు మాట్లాడండి. సార్ నేను అన్నది ఏమంటే సార్, స్వయం ఉపాధి పథకాలు లేకపోవడం వలన యువత మహిళలు అనేక ఇతర రంగాలు అందరూ గంజాయికి అలవాటు పడుతున్నారు నన్ను అధ్యక్ష. నేను చెప్పేది ఏమంటే అధ్యక్ష, మేము ఏమి చేయబోతున్నామో చెప్తున్నాం అధ్యక్ష. మేము సంక్షేమ పథకాలతో పాటు స్వయం ఉపాధి పథకాలు కూడా బడ్జెట్ కేటాయించామన్న విషయాన్ని వాళ్ళకి చెప్తుంటే అర్థం చేసుకోవడం లేదు అధ్యక్ష. చెప్పండి అధ్యక్ష అధ్యక్ష మేము ఏం చెప్తున్నామంటే 14-19లో ఏమైతే సంక్షేమ పథకాలు ఇచ్చామో ఆ పథకాలు ఇస్తూ 19-24లో ఓన్లీ బటన్ నొక్కారు. మళ్ళీ మేము ఈ రోజు సంక్షేమ పథకాలు ఇస్తూ మళ్ళా స్వయం ఉపాధి దానికి సంక్షేమ బడ్జెట్ కేటాయించామని ఉద్దేశం చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష మరి ఈబీసీ కార్పొరేషన్ ఇంది వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఈ రోజు ఈబీసీకి వచ్చి 6,000 టోటల్ అమౌంట్, ఇది స్కీమ్స్ కదా, ఈబీసీకి వచ్చి 6,045 కోట్ల అధ్యక్ష. మరి ఎకనామిక్ సపోర్ట్ కోసం ఈబీసీకి 56 కోట్లు కేటాయించాము అధ్యక్ష. శాలరీస్ 84 కోట్ల అధ్యక్ష. అదే విధంగా ఖమ్మ కార్పొరేషన్ కి అధ్యక్ష టోటల్ ఫర్ స్కీమ్స్ కి వచ్చి 1820 కోట్లు కేటాయించాము అధ్యక్ష. అదే విధంగా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కోసం 73,90,00,000 రూపాయలు నిధులు కూడా కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదే విధంగా శాలరీస్ కి అధ్యక్ష రెడ్డి కార్పొరేషన్ కి అధ్యక్ష టోటల్ అమౌంట్ ఫర్ స్కీమ్స్ వచ్చి 1862.12. అదే విధంగా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కి రెడ్డి కార్పొరేషన్ కూడా 64,82,00,000 నిధులు కూడా మేము కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదే విధంగా శాలరీస్ కి 50 లక్షల క్షత్రియాకు అధ్యక్ష టోటల్ స్కీమ్స్ కి 298 కోట్లు, ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కి 11,94,00,000 కూడా కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. కాపు దేశం ఒకటి కాదు అధ్యక్ష. అట్లా కదా అధ్యక్ష, బడ్జెట్ చెప్తున్నాను అధ్యక్ష. ఒక విషయం అధ్యక్ష ఎందుకు మీరు అందరూ నేను మాట్లాడుతుంటే మీరు ఎందుకు కలెక్ట్ చేసుకుంటారు అధ్యక్ష? కాపు కార్పొరేషన్ టోటల్ స్కీమ్స్ కి వచ్చి 4,429.20 లక్షలు అధ్యక్ష. అదే ఎకనామిక్ సపోర్ట్ ఇప్పుడు చెప్పాను కదా అధ్యక్ష, స్వయం ఉపాధి ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కి అధ్యక్ష ఎకనామిక్స్ కోసం
కాపుకు 200-1700 కోట్లు కూడా మేము కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదే విధంగా బ్రాహ్మణికి అధ్యక్ష, బ్రాహ్మణికి వచ్చి ఈ 248 సరే మొత్తంగా అధ్యక్ష మేము కార్పొరేషన్లకు నిధులు ఇచ్చాం, విధులు ఇచ్చామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. గతంలో మేము ఏదైతే ఈడబ్ల్యూఎస్ గతంలో ఏమైతే సంక్షేమ పథకాలు ఇచ్చామో అదే కాకుండా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా మేము అందరికీ, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే అధ్యక్ష, ప్రతి ఇంటిలో కూడా వ్యాపారవేత్తగా తయారు కావాలి, ఎంపవర్మెంట్ కావాలన్నది మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం అని కూడా మీకు తెలియజేస్తూ అనేక ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ద్వారా కూడా ఉపాధికి కల్పిస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. దయచేసి వినండి 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 దయచేసి ఈరోజు చాలా బిల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ బిజినెస్ ఉంది, క్వశ్చన్ అవర్ 2 గంటలైంది, 5 క్వశ్చన్లు అవ్వలేదు. దయచేసి అడిగే సప్లిమెంటరీ అడిగినా మంత్రులైనా బ్రీఫ్ చేసి చెప్పమని చెప్పి మనవి చేసుకుంటా ఉన్నాం. ఇంకొద్దులండి, ఇంకెందుకంటే ఇప్పుడు దాకా అయిన గొడవ చాలదండి. ఏం చెప్తారండి? వినండి సార్, ప్రశ్న అడిగిన వాళ్ళు రాసినట్టు పదజాలం ఎట్లుందంటే అగ్ర కులాలలోని